కొత్త క్రిమినల్ చట్టాలను అమలు చేసే ముందు కేంద్ర ప్రభుత్వంలో కమిషన్ సంప్రదిస్తే బాగుండేదన్నారు మద్రాస్ హైకోర్టు. జూలై 1 నుంచి ఐపీసీ, సిఆర్పీసీ, ఎవిడెన్స్ యాక్టుల స్థానంలో తెచ్చిన కొత్త చట్టాలను రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలంటూ దాఖలైన పిటిషన్ను కోర్టు విచారణకు స్వీకరించింది. న్యాయపరమైన విషయాల్లో ప్రభుత్వానికి సలహా ఇచ్చేందుకేలా కమిషన్ ఉందని జస్టిస్ ఎస్ఎస్ సుందర్, జస్టిస్ సెంథిల్ కుమార్తో కూడిన డివిజన్ బెంచ్ కామెంట్ చేసింది. సవరణల ద్వారా తాను కోరుకున్న మార్పులు చేసుకునే అవకాశం ఉండగా కేంద్రం ఎందుకు కొత్త చట్టాలు తెచ్చిందని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కొత్త చట్టాలతో గందరగోళం ఏర్పడవచ్చని, న్యాయం ఆలస్యం కావచ్చన్నారు న్యాయమూర్తులు. ఎలాంటి చర్చలు జరగకుండానే కేంద్రం కొత్త క్రిమినల్ చట్టాలు తెచ్చిందన్నారు పిటిషనర్, డీఎంకే ఆర్గనైజింగ్ సెక్రటరీ, భారతి తరపు న్యాయవాది ఇలాంగో. కొత్త చట్టాల్లో చెప్పుకోదగ్గ మార్పులు లేవన్నారు. సెక్షన్లు మార్పు చేశారని, దీంతో అసౌకర్యం, అయోమయం కలుగుతుందని చెప్పారు. అయితే ఈ పిటిషన్పై స్పందించడానికి కేంద్ర ప్రభుత్వం తరపు న్యాయవాది సమయం కోరారు. దీంతో విచారణను 4 వారాలకు వాయిదా వేసింది మద్రాసు హైకోర్టు.